రోజుకు అరకిలో స్వీట్ తింటే ఏమవుతుంది? ఎవరికైనా షుగర్ వస్తుంది. కానీ ఆయనకు స్వీట్ బిజినెస్లో సక్సెస్ వచ్చింది. అది మామూలు సక్సెస్ కాదు, వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించే సక్సెస్. విచిత్రం ఏంటంటే జీవితం చివరాఖరి వరకు ఆయనకు షుగర్ మాత్రం రాలేదు. ఎందుకంటే వ్యాపారం పట్ల ఎంత నిబద్ధతగా ఉండేవారో ఆరోగ్యం పట్ల అంతే నిబద్ధతగా ఉండేవారు. మిఠాయిలో నేతి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆయన మాటలో నీతి అంతే స్వచ్ఛంగా ఉండేది. ఆయన ఎవరో కాదు, జి. పుల్లారెడ్డి. ఈ సక్సెస్ స్టోరీ చూసే ప్రతి ఒక్కరూ వీళ్లలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6JVR మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింది నెంబర్కి కాల్ చేయండి. ఎక్కడ మనకు పదే పదే ఓటమి ఎదురవుతుందో అక్కడే మన కోసం గెలుపు ఎదురు చూస్తుంది. ఓటమి గెలుపు కలిసే ఉంటాయనే నిజాన్ని వ్యాపారం మొదలుపెట్టిన తొలి రోజునే గుర్తించారు గుణంపల్లి పుల్లారెడ్డి. ఓటమికి కారణాలే, గెలుపునకు సూత్రాలని నమ్మారు. తిరుగులేని వ్యాపారవేత్తగా, ఎదురులేని మనిషిగా గెలిచి నిలిచారు. 1948 పరాయి సంకెళ్ల నుంచి విముక్తి పొందిన భారతావని స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న తరుణం. కర్నూలు వీధుల్లో స్వచ్ఛమైన నేతి మిఠాయి వాసన గుమగుమలాడింది. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా పుల్లారెడ్డి స్వీట్ హౌస్ తీపిని పంచుతుంది. 76 ఏళ్లుగా పుల్లారెడ్డి మిఠాయి రుచి మారలేదు, తినే వాళ్ళ నమ్మకము తగ్గలేదు. పుల్లారెడ్డి ఏమీ గొప్పింట్లో పుట్టలేదు. కర్నూలు జిల్లా గోకవరంలో మనలాగే దండిగా కష్టాలున్న కుటుంబంలోనే పుట్టారు. 5వ తరగతి నాటికే పుల్లారెడ్డికి చదువు మీద ఆసక్తి లేదని తల్లిదండ్రికి అర్థమైంది. కర్నూలులో ఉన్న తన బాబాయి కసిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర పనికి కుదిర్చారు. జీతం చేస్తున్న సమయంలోనే పుల్లారెడ్డికి నారాయణమ్మతో పెళ్ళైంది. జీతం పెంచకపోవడంతో బాబాయిని వదిలి బయటకొచ్చేశాడు పుల్లారెడ్డి. పుల్లారెడ్డి లైఫ్ మొదలైంది ఎక్కడో తెలుసా? కర్నూలు వీధుల్లో టీ అమ్ముకునే కొట్టు నుంచి. శ్రద్ధతో చేస్తే ఏ పనిలోనైనా విజయం సాధిస్తామని టీ వ్యాపారంలోనే నిరూపించారు పుల్లారెడ్డి. బాబాయి దగ్గర అప్పుగా తెచ్చిన 25 రూపాయలతో రోజుకు 2 రూపాయల లాభం ఆర్జించేవాడు. ఎండాకాలంలో కొత్తిమీర, కరివేపాకు కలిపి మజ్జిగ అమ్మేవాడు. కొంతకాలానికి భుజాన మూట పెట్టుకొని ఊరూరా తిరిగి బట్టలమ్మాడు. బెంజి కార్లు, ఏసీ గదులు అంత సులభంగా రావు. కష్టాలు, నష్టాలను చూసి వాటి అంతు చూసినప్పుడే వస్తాయి. పుల్లారెడ్డి కూడా ఓ తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఓ స్నేహితుడిని నమ్మి భాగస్వామిగా చేర్చుకొని రెడీమేడ్ బట్టల వ్యాపారం మొదలుపెట్టాడు. అక్కడ స్థిరపడతాను అనుకునే లోపే స్నేహితుడు మోసం చేశాడు. దీంతో తీవ్రంగా నష్టపోయి ఆర్థికంగా కుప్పకూలాడు పుల్లారెడ్డి. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఖాయం. ఈ నిజాన్ని పుల్లారెడ్డి అప్పటికే కనిపెట్టాడు. నష్టపోయామని బాధతో కుమిలిపోతూ సమయాన్ని వృధా చేయటం కంటే కొత్త ప్రయత్నం చేద్దామని సంకల్పించారు. మళ్ళీ బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఈసారి 1000 రూపాయలు అప్పుగా తెచ్చాడు. పుల్లారెడ్డి పట్టుదల అతని బాబాయికి తెలుసు. ఆ అప్పే పుల్లారెడ్డి ప్రస్థానానికి పునాదిగా మారింది. కొత్త వ్యాపారం మొదలుపెట్టిన పుల్లారెడ్డికి బాబాయి కసిరెడ్డి వెంకటరెడ్డి ఓ 6 సూత్రాలు చెప్పాడు. ఇప్పటికీ పుల్లారెడ్డి స్వీట్ హౌస్లో ఎక్కడికి వెళ్ళినా వెంకటరెడ్డి ఫోటోతో పాటు ఆ 6 సూత్రాలు కూడా మనకు కనిపిస్తాయి. నువ్వు తినే భోజనమే నీ పని వాళ్లకు పెట్టు. ముడి సరుకులు నువ్వే కొని తెచ్చుకో. మిఠాయి తయారు చేశాక రుచి చూడు, బాగుంటేనే అమ్ము, లేకపోతే అమ్మకు. ధనికుడు కొన్నా, దరిద్రుడు కొన్నా ఒకే ధరకు అమ్ము. జోకటంలో ఓ తులం ఎక్కువిచ్చినా పర్వాలేదు, తక్కువ ఇవ్వకు. వంటకు పాకశుద్ధి ఎంత అవసరమో నీకు వాక్శుద్ధి అంతే అవసరం. ఈ 6 సూత్రాలను తూచా తప్పకుండా పాటించారు పుల్లారెడ్డి. ఇప్పుడు అర్థమైందా పుల్లారెడ్డి రోజుకు అరకిలో వరకు స్వీట్లు ఎందుకు తినేవారు? తన దుకాణంలో తయారైన స్వీట్లు రుచిగా ఉన్నాయా లేదా అన్నది స్వయంగా ఆయనే టెస్ట్ చేసేవారు. అందుకే 1948 నుంచి ఇవాల్టి వరకు ఆ స్వీట్ల రుచిలో, నాణ్యతలో తేడా లేదు. రోజుకు 15 గంటలు పనిచేసేవాడు పుల్లారెడ్డి. పనివాళ్లు తప్పు చేస్తే అసలు క్షమించేవాడు కాదు. అలా అని ఏనాడు పనివాళ్లను తక్కువ చూడలేదు. పనివాళ్లకు సొంత డబ్బుతో ఇండ్లు కూడా కట్టించారు. కర్నూలు పుల్లారెడ్డి స్వీట్లకు VIP బ్రాండింగ్ వచ్చింది. మీడియా, సోషల్ మీడియా రాని రోజుల్లోనే పుల్లారెడ్డి స్వీట్ల రుచి అఖండ తెలుగుదేశం నలుమూలలా విస్తరించింది. విఐపీలు, బ్యూరోక్రాట్లు పుల్లారెడ్డి స్వీట్లను గిఫ్టులుగా తీసుకునేవాళ్ళు. 1954లో పుల్లారెడ్డి స్వీట్లు రాజ్భవన్కు అందించే స్థాయికి చేరాయి. 1957లో తొలిసారి అబిడ్స్లో పుల్లారెడ్డి స్వీట్ హౌస్ ప్రారంభమైంది.
ఇక్కడి నుంచి పుల్లారెడ్డి లైఫ్లో సక్సెస్ వేగాన్ని పెంచింది. 1970 నాటికి రాజ్భవన్కు పుల్లారెడ్డి అఫీషియల్ స్వీట్ సప్లయర్ అయ్యారు. 1980లో పుల్లారెడ్డికి ఓ విచిత్రమైన సంఘటన ఎదురైంది. అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పుల్లారెడ్డిని టీటీడీ లడ్డూ క్వాలిటీ చెకింగ్ కోసం అడ్వైజర్గా నియమించారు. లడ్డూ తయారీ విధానమంతా పుల్లారెడ్డికి తెలుసు. కొందరు కస్టమర్లు పుల్లారెడ్డిని కలిసి, మీకు తిరుపతి లడ్డు ఫార్ములా తెలుసు కదా, మీ దుకాణంలో ఎందుకు అమ్మకూడదు అన్నారట. అప్పుడు పుల్లారెడ్డి చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడి ప్రసాద రహస్యం దేవుడికి మాత్రమే సొంతం, నేను ఆ ప్రసాదానికి కాపీ కొట్టలేను అని తీపిగా ఆన్సర్ ఇచ్చారట. జీవిత చరమాంకం వరకు పుల్లారెడ్డి తను నమ్మిన సిద్ధాంతాన్ని వదలలేదు. అదనంగా సంపాదించిన డబ్బుని నలుగురికి సాయం చేయాలని కూడా చెప్పేవారు. ఆ ఆలోచనే ఆయన్ని పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వైపు అడుగులు వేయించింది. ఆ ట్రస్ట్ ద్వారా స్కూళ్లు, కాలేజీల ఏర్పాటుకు బీజం పడింది. 1985లో తొలిసారి కర్నూల్లో పుల్లారెడ్డి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించారు. ఆ తర్వాత అనేక విద్యా సంస్థల్ని స్థాపించి పేదలకు స్కాలర్షిప్లు ఇచ్చి విద్యాదాతగా మారారు. పుల్లారెడ్డి ప్రిన్సిపల్స్లో ఇంకొకటి కూడా ఉంది, మన తెలివి, ధనము, ఆలోచనను నలుగురికి పంచాలి అని. అలా తన దగ్గర పనిచేసిన అనేక మందికి హైదరాబాదులో స్వీట్ హౌజులు పెట్టించారు పుల్లారెడ్డి. ఇవాళ హైదరాబాదులో మనం చూస్తున్న అనేక నేతి మిఠాయిల షాపులు పుల్లారెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళవే అంటే నమ్మక తప్పదు. నీ క్వాలిటీ నీకున్నప్పుడు ఎదుటివాడు నీకెప్పుడు పోటీ కాదు అని నమ్మాడు కాబట్టే తన దగ్గర పని నేర్చుకున్న వాళ్ళకి కూడా స్వీట్ షాపులు పెట్టించగలిగారు పుల్లారెడ్డి. తను తయారు చేసే స్వీట్ ఎంత ఇష్టమో పుల్లారెడ్డికి తను పుట్టిన గోకవరం గ్రామం కూడా అంతే ఇష్టం. ఎక్కువ శాతం తన సొంత గ్రామంలో ఉండేందుకు ప్రయత్నించేవారు. హిందుత్వం అంటే ఇష్టపడేవారు, భగవద్గీత చదివేవారు. అలా అని వ్యాపారాన్ని ఏనాడూ వదలలేదు. అన్నం తినేంత కాలం మనం పని చేస్తూనే ఉండాలి అని చెప్పే పుల్లారెడ్డి లైఫ్లో లాస్ట్ మినిట్ వరకు పని చేస్తూనే ఉన్నారు. మరణానంతరం కూడా అనేక మందికి మార్గదర్శిగా నిలబడ్డారు పుల్లారెడ్డి. పుల్లారెడ్డి లైఫ్లో 3 అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి: నీతిగా ఉండటం, క్వాలిటీ వస్తువును అమ్మటం, సంపాదించిన సొమ్ముని నలుగురికి పంచటం. నిజంగా ఈ 3 లక్షణాలు ప్రతి వ్యాపారికి ఉండాలి. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.